నెల్లూరు జిల్లాలో పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఆసక్తికరంగా మారినటువంటి నియోజకవర్గాల్లో ఆత్మకూరు ఒకటి. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి బెజవాడ గోపాల్రెడ్డి లాంటి ప్రముఖుడు గెలిచిన నియోజకవర్గం ఇది. మాజీ ఉపరాష్ట్రపతి, భారతరత్న పురస్కారానికి ఎంపికైన వెంకయ్యనాయుడిని ఓడించినటువంటి నియోజకవర్గం కూడా ఇది. నిరుడు ఉప ఎన్నిక గెలుపుతో 3 వరుస విజయాలు నమోదు చేసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీకి ఈసారి గెలుపు నల్లేరు మీద నడక మాత్రం కాబోతని భావిస్తున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయడంలో మల్లగుల్లాలు పడుతూనే ఉంది. ఈ ఆసక్తికరమైన నియోజకవర్గం మీద 99 టీవీ స్కాన్ చూడండి ఒకసారి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తరువాత కూడా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే ఉండిపోయిన నియోజకవర్గాల్లో ఒకటి ఆత్మకూరు. ఈ నియోజకవర్గ పరిధిలో చేజెర్ల, ఆత్మకూరు, అనుమసముద్రంపేట, మర్రిపాడు, సంగం, అనంతసాగరం మండలాలున్నాయి. ఎన్నికల కమిషన్ తాజా సమాచారం ప్రకారం జనవరి 22 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,12,939 మంది ఓటర్లుండగా పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య దాదాపు 3,500 ఎక్కువ. రాజకీయంగా ఈ నియోజకవర్గానికి ఎంతో ప్రాధాన్యముంది. ఒకప్పటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్రెడ్డి ఇక్కడి నుంచి గెలిచారు. 2 సార్లు స్వతంత్ర అభ్యర్థులు, ఒకసారి స్వతంత్ర పార్టీ అభ్యర్థి విజేతలుగా నిలిచారు. సామాజిక వర్గాల పరంగా చూస్తే 12 మంది రెడ్లు, 5 సార్లు కమ్మ కులస్తులు ఇక్కడ గెలిచారు. పార్టీల వారీగా చూస్తే కాంగ్రెస్ 9 సార్లు, టీడీపీ 2 సార్లు, వైసీపీ 3 సార్లు గెలిచాయి. ఇక్కడ ఈ నియోజకవర్గంలో అందరికంటే ఎక్కువగా 20% మంది రెడ్డి ఓటర్లున్నారు. రెండు 2009లో ఆనం రామనారాయణ రెడ్డి ఇక్కడి నుంచే కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. కానీ ఆ తరువాత వైఎస్ మరణంతో పరిస్థితులు మారిపోయాయి. వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపిన మేకపాటి కుటుంబానికి ఈ ప్రాంతంలో ఉన్న పేరు గడిచిన 3 ఎన్నికల్లోనూ స్పష్టంగా కనబడింది. మొదటిసారిగా 2014లో ఎన్నికల బరిలో దిగిన మేకపాటి గౌతమ్ రెడ్డి 31,000కు పైగా మెజార్టీతో విజయం సాధించారు. అప్పుడు తెలుగుదేశం తరపున జిఎం కన్నబాబు పోటీ చేశారు. ఆ తరువాత 2019లో తెలుగుదేశం తన అభ్యర్థిని మార్చింది. ఈసారి కిమ్స్ అధిపతి బొలినేని కృష్ణయ్యను బరిలో దించింది. వైసీపీ నుంచి మళ్లీ మేకపాటి గౌతమ్ రెడ్డి పోటీ చేశారు. ఈసారి 22,000కు పైగా ఓట్లతో గెలిచి మంత్రి కూడా అయ్యారు. అయితే ఆయన అకస్మాత్తుగా చనిపోవడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. గౌతమ్ రెడ్డి స్థానంలో ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డిని వైసీపీ రంగంలో దించింది. 2022లో జరిగిన ఈ ఉప ఎన్నికలో తెలుగుదేశం పోటీకి దూరంగా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న మాటకు కట్టుబడి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే బీజేపీ మాత్రం గుండ్లపల్లి భరత్ కుమార్ను అక్కడ పోటీ పెట్టింది. నేరుగా పోటీ చేయని తెలుగుదేశం పార్టీ అక్కడి బీజేపీ అభ్యర్థికి మద్దతిచ్చింది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి దాదాపు 83,000 ఓట్ల మెజార్టీ లభించింది. ఎన్నికలు దగ్గరవుతుండటంతో మేకపాటి విక్రమరెడ్డి మళ్లీ పోటీ చేయడం మీద రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. బాబాయ్ చంద్రశేఖర్ రెడ్డి వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడడంతో విక్రమరెడ్డి మీద కొన్ని అనుమానాలు మొదలయ్యాయి. కానీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని రకాల ఊహాగానాలకు, అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టాడు విక్రమరెడ్డి. మేకపాటి కుటుంబానికి ఉన్న మంచి పేరు చెక్కు చెదరలేదని నిర్ధారించుకున్న పార్టీ అధిష్టానం కూడా విక్రమరెడ్డిని పోటీలో దింపే ఆలోచనలో ఉన్నట్టు సంకేతాలిచ్చింది. దీంతో మేకపాటి పోటీలో ఉండడం ఖాయమని తేలింది. ఒక దశలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విక్రమరెడ్డి పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. అవన్నీ ఉట్టి పుకార్లేనని విక్రమరెడ్డి ఖండించారు. మరోవైపు వైసీపీ మీద విమర్శలు చేస్తున్న బాబాయ్ చంద్రశేఖర్ రెడ్డి మీద ఘాటైన విమర్శలు కూడా చేశారు. ఆ విధంగా తాను పార్టీలోనే ఉన్న విషయాన్ని పార్టీ అధిష్టానం గుర్తించేలా జాగ్రత్త పడ్డారు. పార్టీ అభ్యర్థిగా బరిలో దిగటానికి సిద్ధమై ప్రచారం కూడా మొదలుపెట్టారు. జగన్ సంక్షేమ పథకాలు, కుటుంబ నేపథ్యం ఆయనకు బలాలు. అదే సమయంలో వైసీపీ పట్ల పెరిగిన వ్యతిరేకత కొంత ఆయనకు మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. తెలుగుదేశం అభ్యర్థి ఖరారు కాకపోవడం కూడా విక్రమరెడ్డికి అనుకూలించే అంశమేనని తెలుస్తోంది.
వైసీపీ పరిస్థితి అలా ఉంటే తెలుగుదేశం అభ్యర్థి ఎంపిక డోలాయమానంలో ఉండిపోయింది. పార్టీ అధిష్టానం 4 పేర్లు పరిశీలిస్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు ఒక నిర్ణయం తీసుకోలేకపోతోంది. మొత్తంగా నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పరిస్థితి ఇంతకు ముందు కంటే కొంత మెరుగుపడినట్టు కనబడుతున్నా దాన్ని వాడుకునే వేగం ఆ పార్టీలో కనపడటం లేదు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఇదే ఆత్మకూరు నుంచి గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం ఉందని మొదట్లో వార్తలు వచ్చాయి. మొత్తంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవటం ఆయనలో అసంతృప్తి పెంచింది. మాజీ మంత్రి అయిన ఆనం ప్రస్తుతం వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే అయినా ఆయన ఈ మధ్యకాలంలో టీడీపీతో చట్టపట్టాలేసుకు తిరుగుతూ ఉన్న కారణంగా పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. దీంతో ఆయన పూర్తికాలం టీడీపీ కోసం వెచ్చిస్తున్నారు. కొద్ది రోజుల కిందట ఆత్మకూరులో ఆయన వ్యవహరించిన తీరు చూసినప్పుడు ఆయనే అనధికార ఇన్ఛార్జ్ అన్నట్టు ఆయన హడావిడి చేశారు. లోకేష్ యువగలం పాదయాత్ర జిల్లాలో ప్రవేశించింది మొదలు అంతా తానై నడిపారు. అందుకే ఆయన ఆత్మకూరు నుంచి 2009 తరువాత మళ్లీ పోటీ చేయబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆత్మకూరు బరిలో దిగే అవకాశమున్న మరో తెలుగుదేశం నాయకుడు బొల్లినేని కృష్ణయ్య. కిమ్స్ అధిపతి అయిన కృష్ణయ్య 25 ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. 1999లో ఆయన మొదటిసారిగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆ తరువాత కాలంలో ఆయన బీజేపీలో చేరారు. 2004లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభంజనంలో ఓడిపోయారు. 2019 ఎన్నికల నాటికి తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో దిగి జగన్ ప్రభంజనంలో దాదాపు 22,000 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఇప్పుడు మళ్లీ 2024 ఎన్నికల రేసులో ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ పరిశీలిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు కోసం పరిశీలిస్తున్న మరో పేరు జీఎం కన్నబాబు. నిజానికి ఈయన ఇక్కడ కొత్తేమీ కాదు. ప్రస్తుతం ఆత్మకూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఇక్కడ ఆనం హడావిడి చేయడంతో కొంత కినుక వహించారు. అధిష్టానం స్పష్టత ఇవ్వకపోవడమే అందుకు కారణం. 2014లో కన్నబాబు టీడీపీ నుంచి గౌతమ్ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయారు. ఇన్ఛార్జి హోదాలో సహజంగానే ఇప్పుడు ఆయన టిక్కెట్ రేసులో ఉన్నారు. వీళ్లందరి సంగతి ఎలా ఉన్నా ఈ మధ్యకాలంలో కొత్తగా తెర మీదకి వచ్చిన నాయకుడు చీర్ల చిన్నారెడ్డి. ఆయన 2009 వరదల సమయంలో చేసిన సేవలకు గాను ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ విశిష్ట సేవా గౌరవ పురస్కారం అందుకున్నారు. గతంలో జనసేనలో చేరినా అక్కడ చురుగ్గా వ్యవహరించలేదు. ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అర్ధబలం ఉండటంతో పాటు పార్టీలో కూడా ఎక్కువ మందికి ఈయన అభ్యర్థిత్వం పట్ల ఆమోదయోగ్యత ఉంటుందని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించగా తెలుగుదేశం మాత్రం ఇంకా అభ్యర్థి నిర్ణయం దగ్గర ఆగిపోయింది. అభ్యర్థి ఖరారైతేనే జయాపజయాల మీద అంచనాలు ఒక కొలిక్కి వస్తాయంటున్నారు విశ్లేషకులు.